నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్ విత్ జర్నలిస్ట్ ప్రవీణ్. ఈనాడు దినపత్రికలో నేటి ప్రధాన వార్తలు చూసుకుంటే, పొగబట్టిన మృత్యువు అంటూ చార్మినార్ సమీపంలోని గుల్జర్ హౌస్ చౌరస్తాలో వ్యాపారి ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం. నిన్న చార్మినార్ సమీపంలో గుల్జర్ హౌస్ చౌరస్తా దగ్గర సమీపంలో ఒక వ్యాపారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో ఆ పొగకు, దట్టమైన పొగకు, ఆ మంటలకు ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృత్యువాత పడ్డట్టు వార్తలో ఉన్నది. మృతుల్లో 8 మంది పిల్లలు, 4 మహిళలు, 5 పురుషులు. షార్ట్ సర్క్యూట్ కారణమన్న అగ్నిమాపక శాఖ అధికారులు. దుర్ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షల చొప్పున పరిహారం. ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ముఖ్యమంత్రి ఆదేశం. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు. బాలికను తీసుకొస్తున్న అగ్నిమాపక సిబ్బంది. ఆ పొగల నుంచి అగ్నిమాపక సిబ్బంది ఒక బాలికను పట్టుకొస్తున్నటువంటి దృశ్యం. నిన్న పొద్దుగాలనే అందరికీ లేచి లేవగానే పాపం వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల అక్కడ అగ్నిమంటలు చెలరేగి దాంతో మొత్తం దట్టమైన పొగలతో ఆ పొగ పీల్చుకొని 17 మంది మృత్యువాత పడ్డట్టు నిన్న చార్మినార్ దగ్గర మనం చూసుకుంటే వార్త ఉన్నది. చాలా బాధాకరం. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. వాళ్ళకు 17 మంది దుర్మరణం పాలయ్యారు. పోడులోను సిరులు. ఇందిరా సౌర గిరిజల వికాస పథకాన్ని నేడు ప్రారంభించనున్న సీఎం. 6 లక్షల ఎకరాలకు సాగునీటి కల్పనే లక్ష్యం అంటూ ప్రధాన వార్తలు. అయితే ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభించనున్నట్టు ప్రధాన వార్తలో ఉన్నది. 6 లక్షల ఎకరాలకు సాగునీటి కల్పనే లక్ష్యంగా ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి సమావేశం నేడు ప్రారంభం కానున్నది. బాంబు పేలుళ్లకు రిహార్సల్స్. ఏపీలోని విజయనగరంలో నిర్వహణ. దేశవ్యాప్తంగా కార్యకలాపాలకు పన్నాగం. ఆన్లైన్లో రసాయనాల కొనుగోలు ఉగ్ర కుట్ర భగ్నం. దేశంలో బాంబు పేలుళ్లకు పాల్పడనున్న ఉగ్రవాదుల కుట్రను దర్యాప్తు సంస్థలు ఆదిలోనే భగ్నం చేశాయి. దీనిపై ఏపీలోని విజయనగరంలోని నమోదైన కేసు దర్యాప్తు క్రమంలో విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే విజయనగరానికి చెందిన సిరాజ్ ఆర్ రెహమాన్తో పాటు సికింద్రాబాద్, బోయగూడకు చెందినటువంటి వారంటూ వార్త. మిగతాది 15వ పేజీలో ఉన్నది. అంటే ఈ దొంగలు రిహార్సల్ చేస్తున్నట. ఏపీలోని విజయనగరంలో నిర్వహణ చేస్తున్నట్టు మనకు వార్త. కొంచెం అప్రమత్తంగా ఉండండి ప్రజలారా. ఈ దొంగలు ఏ టైంలో ఏం చేసేది మనకు అర్థం కావట్లేదు కాబట్టి కొంచెం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా డౌట్గా కనిపిస్తే మీ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లకు మీరు కొంచెం ఫిర్యాదు చేయండి. ఎవరైనా డౌట్ కనపడ్డదనుకో మన సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేయండి. లష్కరే కీలక నేత సైఫుల్లా హతం. సింధ్లో కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై దాడికి సూత్రధారి. ఐఐఎస్పి సిఆర్పిఎఫ్ క్యాంపుల పైన. అయితే ఈ లష్కరే కీలక నేత సైఫుల్లా హతం, ఈయన ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై దాడికి సూత్రధారి అంట. నిన్న సింధ్లో కాల్చి చంపిన దృశ్యం. గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపినట్టు మనకు వార్తలో ఉంది. మిగతాది 11వ పేజీలో ఉన్నది. పిఎస్ఎల్వి C61 విఫలం. 3వ దశలో సాంకేతిక లోపాలు అంటూ ప్రధాన వార్త.
పరిపాలన సౌధంలో చక్కనమ్మలు సచివాలయాన్ని సందర్శించిన 107 దేశాల పోటీదారులంటూ ప్రధాన వార్త. అయితే నిన్న ఇంకొకటి కూడా తృతిలో తప్పిన మరో పెద్ద ప్రమాదం అంటూ మైలార్ దేవరపల్లిలో మంటలు 50 మందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది అంటూ మిగతాది 5వ పేజీలో ఉన్నది వార్త. కొంచెం అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి ప్రజలారా. నిన్న ఉట్టి పుణ్యానికి అక్కడ జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 17 మంది అయితే మృత్యువాత పడ్డట్టు మనకు వార్తలో ఉన్నది. ఓకే ప్రజలారా, ధన్యవాదాలు. ఆర్ న్యూస్ హెచ్డి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వార్తల్ని మరింత మందికి చేరువయ్యేలా ఆర్ న్యూస్ హెచ్డి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.